హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. వెల్కమ్ టు భారతీ డైరీ ఫామ్. భారతీ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో అప్డేట్స్ కోసం, డైరీ గురించి, ఎన్నో సంబంధించిన వార్తల గురించి, డైరీ స్టోరీస్ గురించి, చిన్న రైతులు, మధ్యతరగతి రైతులు, ఇంకా హైటెక్ డైరీ నడిపించే రైతులను మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. డైరీలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంది, ప్రస్తుత పరిస్థితులు ఏంది, గతంలో డైరీ ఎట్లుండేది, డైరీ ఫామ్లు పెట్టాలా వద్దా అన్నది మనం ఒక రైతు దగ్గరకు వచ్చినాం, శ్రీనివాస్ గారి దగ్గరకు వచ్చినాం. శ్రీనివాస్ని అడిగి మనం ఇప్పుడు డైరీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ, ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ, ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న రైతుగా, లాభసాటి డైరీని నడిపించుకునే విధంగా పేరు తెచ్చుకున్న రైతు. ఇప్పుడు ఆ రైతు పడే కష్టాలు, ఆ రైతు పడే బాధలు, ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితులలో కొంచెం డైరీ నష్టాలలో ఉందని చెప్పి మనకు తెలిసింది. సరే, దీని పరిస్థితి ఏందన్నది వారిని అడిగి కనుక్కుందాం. శ్రీనివాస్ గారు, హలో, నమస్తే. ఇప్పుడు డైరీకి, అసలు డైరీ ఫామ్కి పెట్టాలని చెప్పి ఆలోచన ఎప్పుడు వచ్చింది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫీల్డ్లో ఉన్నారు? 2010లో ఆలోచన వచ్చింది. 2010 డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఒక 5 ఆవులతోటి స్టార్ట్ చేయడం జరిగింది. దాణా రేట్లు చాలా తక్కువగా ఉండేది. మామూలుగా 10 రూపాయలు, 12 రూపాయల కేజీ అట్లా దొరికేది. ఆవు పాలకు వచ్చేసి 30-32 రూపాయలు ఆ రేంజ్లో ఉండేది. మంచిగానే లాభాలు ఉండేది, 30-40% అప్పుడు ఉండేది. అప్పుడు ఉన్న ఆవుల కాస్ట్ కూడా 30-40 వేలకే 20 లీటర్లు ఇచ్చే ఆవు దొరికేది అప్పుడు ఆ సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైతుంది, ఒక 20 లీటర్ల ఆవు తేవాలంటే 1,50,000 రూపాయలు అవుతుంది. 1,50,000 అసలు అది వచ్చినా ఇక్కడికి, అది దాని హెల్త్ ఇష్యూస్ ఇబ్బందికరంగా ఉండాలి. వచ్చినాక సరిగా సెట్ అవ్వట్లేదు. ఇక్కడ ఒకవేళ ఒక 10 ఇచ్చినా ఒక 2 అన్నాళ్ళకి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. 2010 అంటే దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది మీరు డైరీ. 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలలో డైరీ తెచ్చిన మొదట్లో మీకు ఎలా ఉండేది? అంటే లాభసాటిగా ఉండేదా? అప్పుడు లాభసాటిగానే ఉండేది. క్రమంగా ఈ దాణా రేట్లు, లేబర్ రేట్లు అన్నీ పెరిగే వరకు ఈ పాల రేటు, వాటితో పాటు పాల రేటు కూడా ఆ విధంగా పెరగలేదు. పెరిగిపోయే వరకు డైరీ ఫామ్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే 20% అంతే. 20% మార్జిన్ అంతే వర్కౌట్ అవుతుంది. అంతే. ఒక 1,00,000 రూపాయలు మనం బిజినెస్ చేస్తే ఒక 20,000 మిగులుతాయి. అంతే. అది మనం దగ్గరుండి చేస్తే అది జీతాలు ఎవరన్నా పెట్టుకొని వాళ్ళని పెట్టుకుంటే జీరో. ఇక ఏం లాభం లేదు. ఇప్పుడు 20% వచ్చినా, మరి కొన్ని బిజినెస్ లతో పోలిస్తే 20% వస్తే నయమే అంటారు. కానీ అంటే ఇప్పుడు అది మనం అన్ని ఖర్చులు పెట్టుకుంటే మాత్రం కష్టం సార్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఈ డైరీ వల్ల మీకు సంతోషంగానే ఉందా? అంటే ఓకే, పర్లేదు, నేను మంచిగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కష్టం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కష్టం. ఎందుకు కష్టం? ఈ రేట్ అంటే ఇప్పుడు పాల రేట్ వచ్చేసి 35 నుంచి 40 రూపీస్ ఉంది. దానా రేటు కూడా సేమ్ అదే విధిగా ఉంది. ఇప్పుడు పాల రేటు తగ్గింది అని చెప్పి వాస్తవమే. తగ్గిందా? ఎంత తగ్గింది? ఎంత వచ్చేది మాకు? మా డైరీ తరఫు వచ్చేసి హైయెస్ట్ 48 రూపాయల వరకు పడేది. 48 రూపాయలు పడేది. ఇప్పుడు 38 నుంచి 40 అట్లా వస్తుంది. అంటే సుమారు 10 రూపాయల రేటు తగ్గింది. 10 రూపాయల రేటు తగ్గిన తర్వాత ఇక లాభం వచ్చే మార్జిన్ అంతా అల్లనే పోతా ఉంటుంది. ఓకే. అయితే ఇది కష్టం. మళ్ళా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో అయితే కష్టం అనిపిస్తుంది. దాంతో గవర్నమెంట్ ప్రోత్సాహకాలు కూడా ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఒకప్పుడు 4 రూపాయలు ఇస్తామని ఒక 1 year 2 years ఇచ్చిర్రు. ఇప్పుడైతే లేవు. అంటే ఏ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిర్రు. ఓకే. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అప్పుడు మనం స్టార్ట్ చేయలేదు ఇంకా డైరీ. అంటే ఇంకా సబ్సిడీలు ఏమైనా ఇస్తే? సబ్సిడీలు అయితే ఇప్పుడైతే ఏం లేవు. ఇస్తే మాత్రం రైతుకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు మన పోల్ట్రీ ఫామ్ కదా, మక్కలు సబ్సిడీ రూపకంగా ఇచ్చినట్టు డైరీ ఫార్మ్స్ కూడా అట్లా ఇస్తే, ఇంకోటి ఈ కరెంటు ఉంటది కదా, డైరీ ఫామ్ పోల్ట్రీ ఫామ్ లోకి ఇస్తారు. మన డైరీ ఫామ్ కూడా ఇస్తే కొంచెం రైతుకు కొంచెం రైతు అని ఏమంటుండంటే, పోల్ట్రీ ఫామ్లకు, పెద్ద పోల్ట్రీ ఫామ్లకు సబ్సిడీ ఇస్తుంటారు. పోల్ట్రీ రైతులకు దాణా విషయంలో అయినా కూడా, మక్కల విషయంలో అయినా సబ్సిడీ వస్తుంది. కరెంటు విషయంలో కూడా ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి, దాంట్లో కూడా సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా పాడి రైతులకు, డైరీ ఫార్మర్స్కి కూడా చేస్తే, ఇలాంటి సబ్సిడీ అవకాశాలు ప్రభుత్వం ద్వారా ఇస్తే కొంచెం లాభపడతారు రైతులు. కొంచెం రైతులను ప్రోత్సహించినట్టు ఉంటుంది అని చెప్పి పాడి రైతు చెప్తున్నాడు. సాధారణ రైతుతో పోల్చేది ఉంటే పాడి రైతు కష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పశువులకు సేవ చేసినట్టే, దాదాపు ఏదో ఇది బిజినెస్ తిరిగే కాదు, ఇది గోశాల నడిపించుకున్నట్టే ఉంటుంది డైరీ ఫామ్.
కష్టపడి ఎవరైతే సొంతగా ఉండి ఇప్పుడు మన శ్రీనివాస్ గారి లాగా సొంతగా ఉండి చేసుకున్న వాళ్ళే అంతో కొంత లాభం ఉంటుంది. అంతే తప్పించి ఈ బీహార్ వాళ్ళని పెట్టుకొని లేబర్ని పెట్టుకొని పెద్ద పెద్ద డైరీలు మెయింటైన్ చేసే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఈ 20% మార్జిన్ అన్నది కూడా ఉండదు. సో 10 రూపాయల రేటు తగ్గిందంట. మనం చూడొచ్చు కనీసం ఈ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉందండి. ఈ వాటర్ బాటిల్ తయారు చేయడానికి చాలా ఎంతసేపు అయితే ఒక బటన్ వేస్తే ఒక వాటర్ బాటిల్ బయటకు వచ్చేస్తుంది. సింపుల్. దీని వాటర్కి 20 రూపాయలు ఉన్నది. ఒక పాల ధర 38 రూపాయలు ఉన్నదంట ఇప్పుడు. అంటే సుమారు పాల ధర తోటి పోల్చేది ఉంటే కూడా వాటర్ చాలా తక్కువ. అంటే ఒక ఆవు పాలు తయారు చేయాలంటే దానికి ఎంత దానా ఇవ్వాలి, ఎంత ఫీడ్ ఇవ్వాలి, 5 గంటలకు లేచి సాయంత్రం వరకు వర్క్ చేసి పొద్దున 5 గంటలకు లేవాలి, సాయంత్రం వరకు కష్టపడాలి, దానికి దానా ఇవ్వాలి, మేతి ఇవ్వాలి, పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇచ్చిన తర్వాత కూడా ఆ శ్రమకు తగ్గ ఫలితం లేదు. ఆ శ్రమకు తగ్గ ఫలితం లేదు. వీళ్ళు 2 రూపాయలకు తయారయ్యే బాటిల్ని 20 రూపాయలకు అమ్ముతారు. కానీ అక్కడ పాలు 1 లీటర్ ఉత్పత్తి చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దాదాపు 35 రూపాయలు 36 రూపాయల దాకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. దాంట్లో లాభం 2 రూపాయలు. అంటే ఇక్కడ రివర్స్ ఉన్నది అన్నట్టు. ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి, ప్రభుత్వం ఆలోచించాలి, కస్టమర్లు కూడా మీరు ఆలోచించుకోండి. ఒక రైతుకు ఇప్పుడు పాల రైతుకు ఒకటేసారి 10 రూపాయలు ధర తగ్గిందంటే ఎక్కడ కూడా ఎవరికి తగ్గట్లేదు. ఓన్లీ ఒక రైతులకే. ఏ ప్రోడక్ట్ తయారు చేసిన, ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసినోడు రేటు తగ్గియడు, పెరుగుకుంటూ పోతాడు. ఓ పెన్ను పెన్సిల్ తయారు చేసినోడు రేట్లు పెరుగుతూనే ఉంటుంది. ఒక మెకానిక్ షాపోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు. ఏసీలు అమ్మేటోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు. కార్లు అమ్మేటోడు రేట్లు పెంచుతూనే ఉంటాడు. ఈ తగ్గుముఖం అన్నది ఎక్కడండి? ఓన్లీ వ్యవసాయంలో, ఈ డైరీ రంగంలో. ఇవాళ రేపు వ్యవసాయంలో కూడా గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. ఇక అసలు రోజు స్వచ్ఛమైన పాలు దొరుకుతలేవని చెప్పి ప్రతి దగ్గర బాధపడుతున్నారు. ఒక దిక్కు. ఒక దిక్కేమో పాలు ఎక్కువ అవుతున్నాయి, ధర తగ్గియాలని చెప్పి కంపెనీలు తగ్గిస్తున్నాయి. అసలు ఇక్కడ ఏంది అన్నది ఎవరికి అర్థం కాని అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. నాణ్యమైన పాలు దొరకట్లేదు ఒక దిక్కు, ఇంకో దిక్కేమో పాలు ఎక్కువ అవుతున్నాయి డైరీలు అనేది ఇంకో దిక్కు. సో ఇది అర్థం కాని అంతు చిక్కని వ్యవస్థ. అంటే కల్తీ పాల ఎక్కువైపోయినాయి కాబట్టి, కల్తీ పాలు తయారు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ కల్తీని కూడా అరికట్టేది ఉంటే ప్లస్ బయట స్టేట్ ఏమన్నా పాలు గిట్లా వచ్చేది ఉంటే వాటిని కూడా బంద్ చేసి ఈ తెలంగాణ రైతుల పాలే ఇక్కడ సేల్ చేస్తారు. గవర్నమెంట్ దృష్టికి ఏమన్నా ఇంకా అంటే పక్క రాష్ట్రాల నుంచి పాలు వస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ కొనుక్కొని మహారాష్ట్రలో తక్కువ రేట్ కి పాలు దొరుకుతాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్, అవి పాలు ఇక్కడ డంప్ చేసుకొని మార్కెట్ చేసుకొని అవే పాలను ప్యాకింగ్. నాణ్యత చూసేది ఉంటే మన పాలంతా నాణ్యంగా ఉండవు. ఎందుకంటే పాలకు ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. అది ఒక రోజు అక్కడ నుంచి తీసుకురావాలంటే 3 రోజులు డేట్స్ ఉంటాయి అన్నట్టు. వాటికి 3 days అయిపోయిన తర్వాత ఆ పాలను దాంట్లో అంత పోషకాలు ఉండవు, అంత నాణ్యత కూడా ఉండదు, అంత క్వాలిటీ ఉండదు. పాలను మన ఇక్కడ మార్కెట్ చేస్తున్నాం. అదే కనుక ఇక్కడ పాలను ఇక్కడనే, అంటే ఇక్కడ పాలు పిండిన వెంటనే కేంద్రానికి పోతాయి, అక్కడ నుంచి డైరీ పార్లర్లుగా ప్రాసెసింగ్ ప్లాంట్కి పోతాయి. అక్కడ ప్రాసెసింగ్ అయిన ప్లాంట్ ఏంటంటే ఒకటే రోజులో కస్టమర్ చేతికి వచ్చేస్తాయి. అప్పుడు ఏమైతుంది, పాలల్లో నాణ్యత ఉంటుంది, క్వాలిటీ ఉంటాయి, అవి మంచి పాలుగా గుర్తిస్తారు. సరే, ఇదొక డిసడ్వాంటేజ్ ఏంటంటే బయట నుంచి పాలు కొనుడు అన్నది ఒక డిసడ్వాంటేజ్. అంటే బయట రాష్ట్రాల నుంచి పాలు రాకుండా చేసేది ఉంటే ఇక్కడ రైతులు, తెలంగాణ రైతులు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. మొదటిది. ఇంకోటి, కల్తీ పాలను అరికట్టాలి. ఇది రెండోది. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనులు ఈ రెండు. దీని మీద వెటర్నరీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. రైతులకు సబ్సిడీగా విత్తనాలు ఇవ్వాలి, అదే సబ్సిడీగా దానా ఇచ్చేటట్టు చూసుకోవాలి, సబ్సిడీకి కరెంట్ ఇచ్చేటట్టు చూసుకునేది ఉంటే కష్టపడే పాడి రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది. లేదా ఇది ఇలానే కొనసాగేది ఉంటే ఇప్పటికే మీకు ఇంతకుముందు ఎక్కువ పశువులు ఉండే, ఇప్పుడు తీసేసింది అనుకుంటా. ఎందుకు ఇక రోజు రోజుకి ఇంత వర్కౌట్ అవ్వట్లేదు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు. వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూద్దాం అనే ఆలోచన ఏమంటే అంటే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి బిజినెస్ గా. ఇది దీంట్లో అయితే వర్కౌట్ అవుతుంది. సరే, ఇప్పుడు కొంతమంది రైతులు అయితే ఇప్పటికి కూడా ఏం లాభం వస్తలేదు అంటారు. మీరు 20% లాభం వస్తుంది అంటారు. అది ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో అది వాస్తవమేనా? ప్రస్తుతం అంటే నేనుండి చేసుకుంటే, అచ్చా మీరుండి చేసుకుంటే అంటే మీరు పనులు చేస్తారు, అన్ని చేస్తాం. అంటే మీరు గడ్డి కోస్తారు, పాలు పిండుతారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి
ఇది పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇప్పుడు దానాలల్లా ఏ దానా వాడితే మంచిది? ఏ దానా అంటే మేము వాడేది అయితే మక్క పిండి, పత్తి చెక్క, పెసరు చున్ని. మక్క పిండి, పెసరు, పత్తి. పత్తి అంటే కాటన్ కేక్, పెసర్ అంటే పెసర్ చున్ని అంటే పెసర్ పప్పు మీద ఉండే పొట్ట అన్నట్టు. ఇంకోటి కాటన్ మక్క, మేజ్ అంటే మొక్కజొన్న పిండి. ఇప్పుడు మొక్కజొన్న పిండి రేట్ ఎట్లున్నదండి? ప్రెసెంట్ వచ్చేసి 27 రూపాయలు. 27 రూపాయలు కిలో మక్క ఉన్నది. పత్తి చెక్క వచ్చేసి 39 రూపాయలు. 39 రూపాయలు. ఓకే, 39. ఇంకా ఇది పెసర్ వచ్చేసి 30 రూపాయలు. పెసర్ వచ్చేసి 30 రూపాయలు. ఇవన్నీ కలిపేది ఉంటే యావరేజ్ లో దానా రేటు 35 రూపాయలు ఉంటుంది. ఈజీగా ఉంటది. పాల రేట్ అదే ఉంది. దానా రేట్ ఇక్కడ చూడండి, ఇవన్నిటిని మూడింటిని కలిపి మనం లెక్కేసేది ఉంటే ఆయన యావరేజ్ గా దాదాపు 35. కాల్షియం, మినరల్ మిక్చర్, వాటి హెల్త్ కి సంబంధించిన ఇంజెక్షన్, కాల్షియం, మినరల్ మిక్చర్ ఇవన్నీ కలుపుకుంటే ఆడికాడికి అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ కు రైతుకు ₹1-2 తప్పించి ఇక మిగతా లాభం లేదు. గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ రూపకంగా అందిస్తే బెటర్. కాల్షియం, మినరల్ మిక్చర్ ఏది వాడతారండి? ఇక వైర్ బ్యాగ్ గానీ, అలంబిక్ గానీ, వర్బ్యాక్, అలంబిక్, న్యూస్ పార్క్. ఓకే, మంచిది. మీకు ఏదనిపించింది మంచిది రిజల్ట్? వైర్ బ్యాగ్ కంపెనీ మంచిది. అలంబిక్ అయినా ఓకే. కాల్షియం వచ్చి న్యూస్ పార్క్ వల్ల. కాల్షియం వచ్చేసి న్యూస్ పార్క్ వల్ల బాగుంది. ఓకే, మేము కూడా అదే వాడేది, మేము కూడా అదే చేసేది. సో దానా అయిపోయింది. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల నుంచి అంటే ఎక్కువ లాభం వచ్చినప్పుడు మీరు ఏ సంవత్సరంలో వచ్చింది లాభం? అప్పుడు 15-14 ఆ పీరియడ్ లో ఆవుల కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండే. నాకు 40 వేల రూపాయలకే 20 లీటర్లు ఇచ్చే పశువు వచ్చేది. ఇప్పుడు అదే పశువుని ఇప్పుడు తీసుకొస్తే 1,00,000 పైన అవుతుంది. 1,20,000, 1,30,000. ఘోరం ఏంటంటే ఆవు రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి, కానీ పాల రేటు మాత్రం పెరిగింది. ఆవుల రేటు డబుల్ అయింది. దానా రేటు అప్పుడు 12 రూపాయలే ఉండే పత్తి చెక్క. అంతే మరి. 12 రూపాయలు ఉన్న పత్తి చెక్క ఇప్పుడు 39 రూపాయలు అయింది. అంటే ఆవుల రేట్లు డబుల్, త్రిబుల్, దానా రేటు డబుల్, త్రిబుల్, పాల రేటు మాత్రం తగ్గింది, పెరగలే, తగ్గింది. ఇది దారుణమైన పొజిషన్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో డైరీ ఫార్మ్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టమైన పని. అసలు కొత్తగా వచ్చే డైరీ ఫార్మర్స్ కి అయితే ఏం మిగిలేదు సార్. ఏం సజెషన్ అయితే కొత్తగా పెట్టే వాళ్ళు అయితే వద్దనే చెప్తారు. ఓకే, కొత్తగా పెట్టే డైరీ ఫార్మ్స్ ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు, ఏమి మిగిలదు. 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న రైతు చెప్తున్నాడు. నేను కూడా ఒక డైరీ ఫార్మర్నే. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి డైరీ నడిపించుకుంటూ, దాదాపు 16-17 ఏళ్ళ నుంచి డైరీ నడిపించుకుంటూ, లార్జ్ స్కేల్ డైరీ నడిపించిన, చాలా 100 ఆవులతో నడిపించిన. సరే, ఇప్పుడు ఏంటంటే ఒక దాదాపు ఇట్లాంటి పరిస్థితులు చూసి నేను డైరీ కొన్ని అంటే ఇప్పుడు మంచిగా లేనప్పుడు తీసేయాలండి ఆవులు. నేను అయినా కూడా నాకు డైరీ పెట్టుకొని నడిపించుకుంటాం అనుకుంటే విపరీతమైన లాస్లకు పోయే అవకాశం ఉంటుంది. డైరీ ఎప్పుడైతే పాల రేటు మంచిగా ఉంది, బాగున్నది అన్నప్పుడు అప్పుడు డైరీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా చెప్పేది ఇదే ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు పెట్టండి. మీకు షెడ్లు వేసుకుంటే షెడ్లు ఏమో అయ్యేది కాదు, ఆగమయ్యేది కాదు. ఇప్పుడు ఈ రైతు కూడా ఏం చేస్తారంటే ఆవులు ఎక్కువ ఉండేది రైతు దగ్గర. ఇప్పుడు పాల రేటు తగ్గేసరికి ఏం చేసిందంటే కొన్ని ఆవులను తీసేసి ప్రొడక్షన్ అనేది తగ్గించుకున్నారు. అంతే కదా మీరు చేసింది. ఇది ఇప్పుడు ఎన్ని లీటర్లు అవుతున్నాయి పాలు? ఇప్పుడు 50-55 అవుతున్నాయి. ఇప్పుడు 50 లీటర్స్ పూట కంటే రోజుకొచ్చే 100 లీటర్ల ప్రొడక్షన్ ఈ రైతు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంతకుముందు దాదాపు 200 నుంచి 300 లీటర్ల వరకు ప్రొడక్షన్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ దానా రేట్లు ఇవన్నీ పెరిగేసరికి ఆ మార్జిన్స్ ఉంటలేవు కాబట్టి కష్టం ఎక్కువ చేయాల్సి వస్తుంది, లాభం శూన్యం కాబట్టి ఇప్పుడు కొన్ని పశువులను తీసేసి పాలను కూడా తగ్గించుకున్నారు అన్నట్టు. అంటే ఇలా ప్లానింగ్ చేసుకోవాలి ఒకవేళ. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఎట్టి పరిస్థితిలో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మీరు పెట్టాలనుకుంటే తర్వాత రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు, దానా రేట్లు తగ్గినప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు. కానీ ఇట్లనైతే చేయరు. ఇప్పుడు కష్టం. ఇప్పుడు గడ్డిలో ఎన్ని రకాలు ఉన్నాయి? సూపర్ నేపియర్ ఒకటే ఉంది. సూపర్ నేపియర్ ఒకటే ఉంది. సూపర్ నేపియర్ తోటి మంచిగా ఉంటుందా పాల దిగుబడి? మంచిగా ఉంటుంది. ఒక ఎకరానికి మనం అది లీఫ్స్ లాగా నాటుకుంటాం కదా, అంటే ఎప్పుడు ఎన్ని నెలలకు వస్తుంది? 2 months 2 months కి కటింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ 2 months కటింగ్ చేసినా కూడా ఎవ్రీ 2 months 1 month కు మళ్ళీ వస్తాడు. ఫస్ట్ టైం 2 months తర్వాత 1 month 40 days పిండి 2-3 సార్లు వేస్తే. ఓకే.
అంటే డైరీ ఫార్మర్స్ కి పిండి వేయకుండా పెండనే ఉంటది కదండి, ఇట్లా పెండ నీళ్ళు పోయేటట్టు అట్లా పెట్టుకున్నారా? అంటే అందరికి అట్లా అవైలబుల్ పోవచ్చు కదా. కొందరు షెడ్ ఇక్కడ ఉంటది, సొప్ప వేరే దగ్గర ఉంటది, కొందరికి దగ్గర ఉంటది, కొందరు వాటర్ సోర్స్. పెండ నీళ్ళు పోయేది ఉంటేనైతే మంచిదే. ఇంకోటి ఎన్ని రకాల ఆవులను మీరు చూసిండ్రు మీ దగ్గర ఉన్న ప్రస్తుతం? ప్రజెంట్ అయితే రెండే, నేను తెచ్చిన అయితే ఒకటి జెర్సీ, ఒకటి హెచ్ఎఫ్. జెర్సీ, హెచ్ఎఫ్. మీకు ఏది మంచిగా అనిపించింది? అంటే జెర్సీ వచ్చేసి రోగానికి తట్టుకునే శక్తి తక్కువ ఉంటది, కానీ ఎక్కువ ఉంటది, ఎక్కువ ఉంటది. కొంచెం పాలు మాత్రం కొంచెం తక్కువ ఉంటది. హెచ్ఎఫ్ లో మాత్రం ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటది, కానీ పాలు ఎక్కువ ఇస్తుంది. మరి మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? హెచ్ఎఫ్ చూసిన తర్వాత జెర్సీ కొనబుద్ధి కాదు. ఎందుకంటే అది స్టార్టింగ్ 2 నెలలు 3 నెలలు ఇస్తుంది, దాని తర్వాత మనం పెట్టే దాన ఖర్చు దానికే సరిపోతా ఉంటది, రోగాలు రావు అంతే. ఎక్కువైనా ఎప్పుడైనా ఏదైనా పెద్ద బండ్లకు పెద్దగానే ఖర్చు అవుతా ఉంటది అన్నట్టు, ఆవులకు కూడా ఎక్కువనే ఖర్చు అవుతుంటది. అంటే అప్పుడున్న ఆవులు ఇప్పుడు రావట్లేదు, అసలు వాస్తవంగా క్వాలిటీ ఆవులే రావట్లేదు. ఇంతకు ముందు గతంలో వచ్చే క్వాలిటీ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మీ దాంట్లో హైయెస్ట్ మిల్క్ ఇచ్చే ఆవులు ఎట్లుండే? 20 లీటర్లు ఏమో సార్. అప్పుడు నేను 40,000 పెట్టి తెచ్చి 30,000 పెట్టి తెచ్చిన 20-25 లీటర్లు ఇచ్చినాయి. 20-25 లీటర్లు ఇచ్చినాయి. ఇప్పుడు ఆ ఆవులు నేనైతే ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి అట్లాంటి ఆవులనే చూస్తలేను. అంతే వస్తలేవు మార్కెట్ లో. అచ్చా, అంటే ఇక దెబ్బ తిన్నదంటే క్రాస్ బ్రీడింగ్ కూడా కొంచెం దెబ్బ తిన్నది. మరి ఇంత పెట్టి ఆవులను కొనాలనిపిస్తుందా? ఇంత 1,50,000 పెట్టి? ఇప్పుడు కొంతమంది గత్యంతరం లేక కొంతమంది చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇది మానేస్తే ఇంకోటి ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి తప్పదు, కాబట్టి ఏదో రొటేషన్ కన్నా చేయాలి, రొటేషన్ కోసం అన్నా చేయాలి. ఇది ఇట్లా అయిపోయింది. ప్లస్ ఇప్పుడు మీ దగ్గర ఆవులు ఉన్నాయి కదా, దూడలను డెవలప్ చేయలేదా? దూడలను కొద్దిగా ఇయర్ కు 2 అంతే, ఎక్కువ ఇయర్. ఎందుకు అని? లేబర్ తోటి ఇబ్బంది అవుతుంటది, మళ్ళీ వాటికి లేబర్ పెట్టాలంటే దాని కాస్ట్ అవుతా ఉంటది. ఓకే, మంచి జాతి, మంచి బ్రీడ్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకొని 10 దూడలు వచ్చినాయంటే దాంట్లో 2 మంచి వాటిని పెంచుకుంటాం. దానా గురించి మనం డిస్కస్ చేసినాం. పశుగ్రాసాలలో ఇంతకుముందు వేరే ఏమైనా అంటే మొక్కజొన్న లేదా? కోపర్ ఉన్నా తీసేసిన. ఇప్పుడు మన సైలేజ్ కూడా వాడేది కదా, సైలేజ్ వాడినాం, కానీ మేము చేసుకున్నప్పుడు అయ్యేది, కానీ ఇప్పుడు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే సైలేజ్ కొనుక్కొచ్చి అసలే మనం పెంచుకున్న గడ్డికే మిగులుతలేదు, సైలేజ్ తెచ్చేస్తే అయ్యే మిగిలేదు. కాకపోతే దాని మీద గవర్నమెంట్ ఇప్పుడు ఏపీలో ఉందా లేదు? గవర్నమెంట్ ఇస్తాను అక్కడ, ఏపీ గవర్నమెంట్ ఇంతకుముందు సైలేజ్ కూడా ఇచ్చేది, వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చేది. ఇప్పుడు అది రూపాయి, మన తెలంగాణలో లేదు. రూపాయికి ఏదో కేజీ ఇచ్చేది. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ చేయలేదు తెలంగాణలో. ఇట్లాంటి డిఫరెంట్ ఇనిషియేటివ్ చేయాలంటే మనుషులకు ఏదైనా ఉపయోగపడేది చేయాలి రైతులకు మీద అని ఒక ఆలోచన ఉంటే తెలంగాణ గవర్నమెంట్ చేయలేదు. కానీ ఆంధ్ర గవర్నమెంట్ 2 వచ్చాయి. జగన్ ప్రభుత్వంలో అయినా చంద్రబాబు ప్రభుత్వంలో అయినా చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇట్లా ఏది సేలేజ్ గడ్డి మిషన్లు తెప్పించి కట్ చేయించి అదే రూపాయి కేజీ ఇచ్చి అట్లాంటివి చేస్తేనే కదా రైతు బాగుపడేది. అలాంటివి చేయనప్పుడు రైతు కష్టకాలమే ఉంటుంది. ఇప్పుడు మరి ఎట్లా, మరి లాస్ట్ టైంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ టైంలో అంటే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూద్దామనే ఆలోచన ఉంది. ఇక్కడ మీకు తెలిసి చాలా మంది డైరీలు తీసేసింది, చాలా మంది 10 మంది. ఇప్పుడు నేను డైరీ నాకు తెలిసిన వాళ్ళు ఉండి 100 మంది ఫోన్ నెంబర్లు ఉండే, ఎవరికి ఫోన్ చేసినా డైరీ ఇంటర్వ్యూ చేయాలంటే అన్నా ఇప్పుడు పరిస్థితి నుంచి లేవద్దంటారు. మీ తమ్ముడు కూడా అదే పరిస్థితి, నేను కూడా అదే పరిస్థితి, నువ్వు అదే వద్దన్ను. బలవంతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు లాభం వచ్చినప్పుడు సంతోషంగా చెప్తాం. ఇప్పుడు లాభం రానప్పుడు బాధలో ఉన్నప్పుడు చెప్పాలంటే మనకెందుకు కావాలి ఇప్పుడు అంటే రైతులు కొత్త ఇప్పుడు మనం ఎట్లయినా ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకు అర్థమైపోయింది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఉపయోగపడుతుంది అని చెప్పి మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. సార్ జెర్సీను ఇవే ఉండేది. ఇప్పుడు ఇన్సెమినేషన్ చేయిస్తారా? బుల్ ఉన్నదా? ఏమన్నా బుల్ ఉన్నదా? ఓకే. అంటే ఇన్సెమినేషన్ చేస్తే మంచి వస్తుందా బ్రీడ్? వస్తుంది, కానీ సరే మనం టైంకు ఉండవచ్చు, వాళ్ళ మిత్రులు ఎవరు వాళ్ళు టైంకి రాకపోవచ్చు, రిపీట్ అవుతా టైం లాస్ అవుతా ఉంటది. సో అట్లా అయినప్పుడు బుల్ ఉండు అయితే డైరీలో కంపల్సరీ బుల్ పెట్టుకోవాలి.
ఓకే, ఆ దేశీ ఆవు మీదేనా? మాదే. ఆ దేశీ ఆవు అది షెడ్ లో ఒకటి ఉండాలి, ప్లస్ అది ఉన్నప్పుడు మనకు ఇంట్లోకి పాలు అవసరం అని ఒకటి తెస్తే. ఓకే ఓకే ఓకే. అది ఎంత ఎంత పడ్డది, ఎంత కాస్ట్ ఉంటుంది దానికి? అప్పుడు నేను 10,000 తెచ్చిన. అప్పుడు మనకు 4 లీటర్లు ఇస్తుంది అది. 2 ఇస్తుందా? అంటే ఈ దానా కొంచెం పెడతారు దానికి? పెడతాం. దానా పెట్టకుండా ఇయ్యేది అది. 4 లీటర్లు ఇస్తుంది అంటే మంచిదే. అప్పుడు 10,000 తెచ్చిందా? చిన్న ఇప్పుడు గడ్డికి కట్టలు కట్టిస్తున్నారా? గడ్డి కట్టలు, వరిగడ్డి అవేనా? కట్టలు, వరిగడ్డి కట్టలు అవి కట్టించి దాన్ని తార్పాలు కప్పి ఇవన్నీ మరి ఎలుకలు కొడితే కదండి ఆ తార్పాలు, కొంత డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు లేకపోతే అసలు వామే ఉండదు, అది ఆ వామే ఉండదు. ఎన్నిసార్లు అది చెప్పినా ఒక్కొక్కసారి గాలికి ఎగిరిపోతా అంటది. ఇవన్నీ ఇబ్బందులే, ఇవన్నీ చాలా ఇబ్బందులు. ఎంత పడుతుంది ఒక కట్టకు? వచ్చేసి 30 రూపాయలు, ప్లస్ ఇక్కడికి తేవడానికి 20 రూపాయలు. ఒక కట్టకు వచ్చేసి 50 రూపాయలు పడుతుంది. అది గవర్నమెంట్ సబ్సిడీలు వచ్చిందా లేకపోతే మీరు చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్. మీరు చేయించుకున్నారా? కంపల్సరీ డైరీ ఫార్మర్స్ కి ట్రెవిస్ అన్నది కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్క డైరీ ఫార్మర్ దగ్గర ట్రెవిస్ అన్నది ఉండాలి. అది ఏమైతుంది అంటే మందులు ఎప్పుడైనా సిలైన్ ఎక్కించేటప్పుడైనా, మందులు ఇచ్చేటప్పుడైనా, లేకుంటే క్రాసింగ్ చేసేటప్పుడు కూడా ట్రెవిస్ అన్నది ఉపయోగపడుతుంది. ఎందుకంటే పశువులకు దగ్గరికి పోయి ట్రెవిస్ లేకుంటే కొంచెం కష్టం అవుతుంది, పశువులు కంట్రోల్ కావు. ట్రెవిస్ లో వేసి వైద్యం చేస్తే అవి కంట్రోల్ ఉంటాయని ట్రెవిస్ కంపల్సరీ. డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ట్రెవిస్ కూడా మెయింటైన్ చేయాలి. చాప్ కట్టర్ ఉందా అండి? ఏ చాప్ కట్టర్? సర్దార్ వాడతారా లేకపోతే? సర్దార్ కాదు, మా అమ్మ హైదరాబాద్ రాణిగంజ్ లో తీసుకొచ్చిన. ఓకే ఓకే. ఎంత అయింది? అది 55,000. ఒకసారి చూద్దామా? కానీ ఈ చెట్లు, ఈ లొకేషన్ ప్రశాంతంగా ఉన్నది. మీకు ఇట్లా లొకేషన్ అనేది ఇప్పుడు దాదాపు ఎక్కువ చెట్ల కిందనే కట్టేస్తారు, బయటనే కట్టేస్తారు. నైట్ అయితే మొత్తం బయటనే. ఒక ఎండ అన్నది ఉండదు ఇక్కడ, ఓన్లీ గడ్డి వేసేటప్పుడే ఉంటది. ఈ పద్ధతి చాలా మంచిది, ఎందుకంటే రోగాలు కూడా రావు, పశువు కూడా నీట్గా ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర ఉన్న? లాస్ట్ ఇయర్ 2 years అవుతుంది. 1,20,000 దీనికి. అప్పుడు 1,20,000 పెట్టి 2 years బ్యాక్. అంటే 2 years బ్యాక్. ఎక్కడ తెచ్చింది? బెంగళూరునా? కొరార్నే తెచ్చిందా? అదే క్వాలిటీ ఇది అవపడుతుంది, ఇది మంచి క్వాలిటీ ఉన్నది. ఇది ఎన్ని ఇచ్చేది పాలు? 20-22 లీటర్లు. 20-22 లీటర్లు ఇచ్చేదా? ఇది ఇది ఇక్కడనే పుట్టిందా? దీనిది అది. దీని దూడనేనా? దీని దూడనే ఇది. అచ్చా, మరి ఇంత 2 సంవత్సరాలు దాటిందా? పెద్దగా అయింది ఇది? అదే 2 సంవత్సరాలు దాటలేదు, ఇది 18 నెలలు అట్లుంటుంది. మరి కట్టిందా? 5 months. 5 months ప్రెగ్నెంట్. ఓకే ఓకే. అది మన దగ్గరదే, అటు సైడ్. ఓకే, అది కూడా మన దగ్గరనే. మరి కొమ్ములు కాల్వం మనం? కాల్వం. ఇది బెంగళూరులో పట్టుకొచ్చిందేనా? ఇది అంతే, సేమ్ కాస్ట్. ఓకే ఓకే. 1,20,000 2 జతగా తెచ్చిందా? ఓకే. ఈ బెంగళూరు వాటి మంచిగా కొమ్ములు కాల్చి మంచిగా ఇట్లా ఆవు అంటే ఆవులాగా ఉంటుంది. ఇది జెర్సీ. ఇది మన షెడ్లో పుట్టింది. ఇది షెడ్లో పుట్టింది. కొమ్ములు డిహార్నింగ్ అని ఉంటుందండి, డిహార్నింగ్ పేస్ట్ దొరుకుతుంది. దూడలు పుట్టిన తర్వాత 21 రోజుల తర్వాత పేస్ట్ పెట్టేది ఉంటే కొమ్ములు రావు. ఇక వాళ్ళు చేసేది అదే, డిహార్నింగ్ పేస్ట్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టేది ఉంటే కొమ్ములు రావు. ఇవి ఇక్కడ మామూలు ఉస్నాబాద్లో వచ్చినాయి. ఇవి ఎట్లా పడ్డాయి? ఇది అప్పుడు 55,000. ఇది వచ్చి మన దగ్గర 5 years అవుతుంది. 5 years అవుతుంది. 55,000 అప్పుడు. ఓకే ఓకే. ఇది వచ్చి 70,000 అప్పుడు. ఇది 70,000. ఇప్పుడు ఈనేటట్టు ఉందా? ఇది ప్రెగ్నెంట్ దాదాపు 8 months ప్రెగ్నెంట్ ఉందా? ఇది 70,000. ఇది ఎట్లా ఇచ్చేది మిల్క్? ఇది బాగానే ఇచ్చేది. అప్పుడు 20-22 లీటర్లు ఇచ్చేది, దాంతో సమానం. 1,00,000. ఓకే. అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగినాయి, కానీ క్వాలిటీ ఉన్నది అనుకోండి. ఇది క్వాలిటీ. ఇంకా ఇక్కడ బెంగళూరులో వాడు ఏం చెప్పిండు? 30 లీటర్లు ఇస్తుందని చెప్పిండా? అంతే, ఇక వాళ్ళు పాల ఏం చెప్పలే. కానీ ఇది మన షెడ్లేదేనా దూడ? ఇంకా ఈయన లేదా? 3 months అవుతుంది. 3 months అయిందా? ఇది ఫస్ట్ అవుతుంది. దీన్ని కొమ్ములు కాల్చేది ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అట్లా బ్రీడ్ మంచి బ్రీడ్ ఇది. ఇవన్నీ కోలారే మొత్తం. ఇవన్నీ కోలారే మొత్తం, కోలారే అన్ని 1,00,000 పైన. అన్ని కొత్తగా తెచ్చినాయి ఇవన్నీ. 4 years బ్యాక్. 4 years బ్యాక్ తెచ్చినాయి. ఓకే ఓకే. మొత్తం కోలారే. ఇప్పుడు గడ్డి పెట్టిన తర్వాత నీళ్లు పెడతారా? నీళ్లు పెట్టి పాలు పిండిస్తాం. ఉన్న కాడికి ఇప్పుడు దాదాపు ఎన్ని ఉన్నాయండి ఆవులు? 13 ఉన్నాయి. 13 ఆవులు ఉన్నాయి. ఉన్న వరకు అయితే నీట్గా ఉన్నాయి, ఉన్న వరకు అయితే ఆరోగ్యంగా నీట్గా హెల్దీగా కండిషన్స్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మనం ఒక 13 ఆవులు ఉన్న డైరీ ఫామ్, మన శ్రీనివాస్ గారు డైరీ ఫామ్ని విజిట్ చేసి వారి అనుభవాలను, వారు 15 సంవత్సరాల నుంచి డైరీ నడిపిస్తూ ఎన్నో ఆటుపోట్లు
ఎన్నో లాభ నష్టాలు కూడా వారు ఎదుర్కొన్నారు. వాళ్ళ అనుభవం అంతా మీకు తెలిసింది కదా. కొత్తగా డైరీ ఫార్మ్స్ దీనివల్ల సారాంశం ఏంటంటే కొత్తగా డైరీ ఫార్మ్స్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా డైరీ ఫార్మ్ ఇప్పుడున్న పరిస్థితిలో డైరీ ఫార్మ్స్ పెట్టద్దు. మొదటిది ఎందుకంటే దానా రేట్లు అధికంగా ఉన్నాయి, ప్లస్ ఆవుల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ పాల రేట్ అన్నది 10 రూపాయలు పడిపోయింది, ఇంకా కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు అనుభవస్తులు చెప్పిన మాట మనం వినాలి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో కాదు, తర్వాత ఎప్పుడైతే దానా రేట్లు తగ్గినప్పుడు పాల రేటు పెరిగినప్పుడు మనం డైరీలు స్టార్ట్ చేసుకోండి. కొత్తగా వచ్చి తొందరపడి లేదు ఎవరు ఎంత చెప్పినా వినకుండా వచ్చి డైరీలు పెట్టి నష్టపోకండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.